హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏ బ్రో పొద్దునే మా కెమెరామెన్ చింటుగాడు ఏంది బ్రో ఎప్పుడు చూసినా జర్మనీలో ఎడ్యుకేషన్ బాగుంటుంది, కెరీర్ బాగుంటుంది, అది బాగుంటుంది, ఇది బాగుంది అంటావు, ఈ దేశంలో బొక్కలేని లేవు అన్నాడు. ఒరే చింటు ఏం మాట్లాడుతున్నారో, బొక్కలు ఎందుకు లేవు, మాట్లాడుకుంటే ఇన్ని ఉన్నాయని చెప్పిన. మరి ఎందుకు బ్రో లేటు, వీడియో చేసేయచ్చు కదా, దాని మీద మన వాళ్ళకి కూడా మంచి అండర్స్టాండింగ్ వస్తుంది అని అన్నాడు. పాయింట్, నైస్ పాయింట్, మాట్లాడేద్దాం. వీడియో చూస్తున్న పిల్లలు మరి పెద్దలు, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో రాడ్ రియాలిటీ ఆఫ్ జర్మనీ ఎపిసోడ్ 1. లాస్ట్ వరకు చూసేయండి, లైక్స్ ని పిచ్చెక్కిచ్చేయండి, కమెంట్స్ ని దుండేయండి. నెక్స్ట్ బొక్క నంబర్ అదే లెక్క నంబర్ 1, దాని గురించి మాట్లాడేసుకుందాం. హాస్పిటల్ సర్వీస్లు, ఇన్సూరెన్స్లు భయ్య. ఎందుకంటే మనకి ఏమన్నా అయితే లాస్ట్కి హాస్పిటల్కే పోతాం, హాస్పిటల్లో బిల్లు కట్టకూడదంటే ఇన్సూరెన్స్ కట్టాలి. సో ఇక్కడ ఇన్సూరెన్స్ కట్టడం ఖచ్చితంగా కంపల్సరీ. ఇంకా మొన్ననే మా కెమెరామెన్ చింటుగానికి బ్రో నాకు కడుపులో బాగా అవస్థ అవుతుంది, ఏం చేయాలో అర్థమవుతలేదు అనుకుని రిసెప్షన్కి ఫోన్ చేసినాడు. మా ఓన్కేమో జర్మన్ అంతంతే వచ్చు, ఇంకో బొక్క తర్వాత మాట్లాడుకుందాం. అటు ఇటు చేసి ఎమర్జెన్సీలో డాక్టర్ ఉన్నాడని చెప్పినారు, రావచ్చు అని చెప్పినారు అర్ధరాత్రి. నేను మా చింటుగాడు ఇంకా హాస్పిటల్కి లేట్ చేయకుండా జెట్ స్పీడ్లో వెళ్ళిపోయాం. అడు పోయిన తర్వాత రిసెప్షనిస్ట్ దగ్గర ఇగో మా ఓన్కి బాగా అవస్థ అవుతుందంట, డాక్టర్ని కలిపామంటే హార్ట్ అటాకా, యాక్సిడెంటా, ఏం మాట్లాడుతున్నాం, జస్ట్ కడుపులో అవస్థ అంతే, కడుపులో అవస్థ ఎల్లెల్లు అని అన్నది రిసెప్షనిస్ట్. ఇద్దరం షాక్ అయినాం. సరే ఇట్లా కాదు, డాక్టర్ని కలసాల్సిందే, మేము మా ఓనికి అవుతలేదు, మా ఓనికి చేత అవుతలేదు, డాక్టర్ని కలవాల్సిందే అని చెప్పినాం. అన్న వెంటనే సార్ డాక్టర్ని కలవడానికి ఇంకొక 5 గంటల నుంచి 10 గంటలు వెయిటింగ్ పీరియడ్ ఉంది సార్, మేము ఎమర్జెన్సీకి వచ్చినామంటే ఎమర్జెన్సీకి 5 గంటలు ఉంది సార్, సివియర్ అయితే కానీ చూడరు అంటే. అది చెప్పిన తర్వాత మా ఓడు 2 సంవత్సరాల నుంచి కడుతున్న ఇన్సూరెన్స్ డబ్బులకి ఆడి నొప్పిని చూసి పైసల్ మంగళం నొప్పి మింగుళం మనిషి మంగళం అని అనుకున్నాము. ఇంకా అట్లా కాదనుకుని లాస్ట్కి మా వాడికి డాక్టర్ వచ్చిండు, చూసినాడు. ఈ వెయిటింగ్ పీరియడ్ దాదాపు ఒక 6 గంటలు హాస్పిటల్లోనే కూర్చోవాల్సి వచ్చింది. అంత వరస్ట్గా ఉంటాయి కొన్నిసార్లు. కాకపోతే నెలకి 125 యూరోలు అయితే కట్టాల్సిందే. బికాస్ కొన్నిసార్లు ఇక్కడ హాస్పిటల్ రేట్లు కూడా వాచిపోతాయి భయ్య, హాస్పిటల్ రేట్లు అయితే వాచిపోతాయి ఇక్కడ ఇన్సూరెన్స్ లేకపోతే. ఉండడం బెటరే. ఎప్పుడు బెటర్ అవుతుంది అంటే మనకి ఏదన్నా అయ్యి హాస్పిటల్లో ఉండి వాళ్ళ సర్వీసులు ఇస్తే అప్పుడు చాలా బెటర్ అవుతుంది. అది కాకుండా ఉత్తగా అయితే మనకు కొంచెం వేస్ట్ అనే అనిపిస్తుంది. ఎమర్జెన్సీ ఎప్పుడు ఎట్లా వస్తుందో తెలీదు. ఫ్రీ అయితే మాత్రం హాస్పిటల్కి రోజు తిరగాలనుకుంటాం భయ్య కదా. నెక్స్ట్ బొక్క నంబర్ 2, లాంగ్వేజ్ బ్యారియర్. ఇది మాట్లాడుకున్నంత ఈజీగా అయితే ఉండదు భయ్య, రాడ్ రంబోలానే ఉంటుంది కొన్నిసార్లు. మొన్నే పాపం మా కెమెరామ్యాన్ చింటుగాడు, ఆయనకి శాలరీ పైసలు పడలేదంటే ట్యాక్స్ ఇష్యూ వల్ల. సరే ట్యాక్స్ ఆఫీస్కి ఫోన్ చేసి మాట్లాడదాం, అసలు ఏమైందో కడిగేద్దాం అని అనుకున్నారు. అవతల ఆమె జర్మన్లో పొట్టు మాట్లాడేసరికి మనోడు బిత్తరపోయినాడు. ట్యాక్స్ పైసలైనా వదులుకుంటాను కానీ నేను ఈ జర్మన్ మాట్లాడను, దీంతో నాకు ఈ పంచాయతీ వద్దని అనుకున్నాడు లాస్ట్కి. సరే ఇట్లా కాదులే అనుకొని జర్మన్ తెలిసిన మా ఫ్రెండ్గా అంతా మాట్లాడించి ఆడు మొత్తానికి అటు చేసి ఇటు చేసి మొత్తానికైతే ట్యాక్స్ పైసల్ని వెనక్కి రప్పించినాం. అప్పుడు ఆడిచ్చిన బిల్డప్కి నేను మా కెమెరామ్యాన్ చింటుగాడి రియాక్షన్ బాగానే ఎక్స్ట్రాలు, మీకు డైలాగ్ తెలుసు కదా అని అనుకున్నాం. నెక్స్ట్ బొక్క నంబర్ 3 భయ్య, సోషల్ లైఫ్. అమ్మ బాబోయ్, సోషల్ లైఫ్ ఇక్కడ వర్ణనాతీతం, చాలా ఇబ్బందిగా ఉంటుంది భయ్య. ఇక్కడ జనాలు అంత ఈజీగా ఎవరిని కలవరు, మీరు ఎవరిని కలవలేరు. ఎక్స్ట్రోవర్ట్లు అయితే అంత ఈజీగా ఇంట్రోవర్టర్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది ఇక్కడ, అంత వరస్ట్గా ఉంటుంది కొన్నిసార్లు. ఎందుకంటే మెయిన్ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి కొంచెం డిస్టెన్స్ అయితే వస్తుంది. వాళ్ళకైనా ఎంతసేపు ఇంగ్లీష్లోనే మాట్లాడాలని ఉంటుంది, వాళ్ళకి జర్మన్లో మాట్లాడాలని ఉంటుంది. అదే మీకు ఫ్రెండ్స్ ఉండి ఒక గ్యాంగ్ ఉంటే అదొక టైప్ బ్యాచ్, ఫ్యామిలీస్ పరిచయం అయ్యి వాళ్ళతో తిరిగితే అదొక టైప్ బ్యాచ్. పెద్ద సిటీస్లో ఈ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇండియన్ కమ్యూనిటీస్ ఉంటాయి, స్పెషల్గా తెలుగు కమ్యూనిటీస్ కూడా ఉంటాయి, మీరు వాళ్ళతో మింగిల్ అయిపోవచ్చు. కాకపోతే వాళ్ళు కూడా అంత అకేషనల్గా కలవరు నాకు తెలిసినంత వరకు, ఎప్పుడో ఒకసారి కలుస్తారు. కాకపోతే చిన్న బ్యాచ్ని మీరు కనుక రెడీ చేసుకున్నారనుకోండి, ఆ బ్యాచ్ని కలవడం లేకపోతే ఆ బ్యాచ్తోనే తిరగడం, ఇట్లా ఒక టైప్ ఆఫ్ లైఫ్కి అలవాటు పడిపోతారు. ఇంకా కొంతమంది అతిగాళ్ళు తెలిసిందే కదా, ఇంకా మన దేశీగాళ్ళు ఉంటారు కొంతమంది, జర్మన్ పోరినో లేకపోతే ఈ జర్మన్ పోరిని పటాయించి తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు వాడు తిరిగితే మనకేం ప్రాబ్లం ఉండదు, మన ముందర బిల్డప్ ఇస్తాడు చూడు, అప్పుడు అనిపిస్తుంది భయ్య ఫీలింగ్, ఆ కుర్చీని మడత పెట్టి ఈయన ముఖానికి మింగాలి డైరెక్ట్ గాని. నెక్స్ట్ బొక్క నంబర్ 4, ఎడ్యుకేషన్ భయ్య. అమ్మ బాబాయ్, చదువులు ఇక్కడ పెద్ద పాదఘట్టం. ఈ పాదఘట్టాన్ని దాటే లోపల అమ్మయ్య మొత్తానికి దాటినాం రా బాబు అన్న ఫీలింగ్ వస్తుంది. ఇండియాలో తెలిసిందే కదా, ఒకరోజు రాత్రి కూర్చొని బ్యాటింగ్ కొడితే అయిపోతుంది. చాలామంది అదే బాపతికి చెందిన వాళ్ళు ఉంటారు భయ్య. ఇక్కడ అంత ఈజీగా అయితే ఉండదు చదువుకోవడాలు, పాస్ అవుతాం కానీ అంత ఈజీగా అయితే చదువుకోవడం ఉండదు. ముందు రోజు బ్యాటింగ్ చేస్తాను, వచ్చే ఎగ్జామ్ రాస్తానంటే అది అవ్వదమ్మా, అంత ఈజీగా ఉండదు. థీసిస్లు ఉంటాయి, ఇంటర్న్షిప్ చేయాలి, అసైన్మెంట్లు రాయాలి, ప్రజెంటేషన్లు చేయాలి,
ఓరల్ ఎగ్జామినేషన్లు ఇవ్వాలి, ఇట్లా చాలా టైప్ ఫార్మాట్స్ ఉంటాయి. అందుకే అంత ఈజీ కాదు, ముందు నుంచే చదువుకుంటుండాలి. ఒక్కొక్కసారి మా కెమెరామెన్ చింటుగానికి పాపం అనిపిస్తుంది, ఊరి బాబు నేను ఎందుకు వచ్చినాను రా ఇక్కడికి, ఇంత కష్టం ఉండి అని అనిపిస్తుంది. ఇదో పెద్ద బొక్క. కానీ మన తెలుగు యువత గురించి తెలిసిందే కదా, ఒక్కసారి అనుకొని కూర్చుంటే కుర్చీనే కాదు ప్రపంచాన్ని మడత పెట్టేస్తారు. నెక్స్ట్ బొక్క నంబర్ 5 భయ్య, క్లైమేట్. వావ్, ఇది పెద్ద పాదఘట్టం. ఇది ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి. ఇక్కడ రెండు కలర్లు కనిపిస్తాయి, ఒకటి గ్రే ఒకటి వైట్. యూజువల్లీ జనాలు ఏమంటారు, ఎంజాయ్ ద కలర్స్ ఆఫ్ యువర్ లైఫ్ అంటారు కదా భయ్య. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వింటర్లో అడుగు పెట్టిన తర్వాత ఏ కలర్ ఎంజాయ్ చేయాలరా? వైట్ ఎంజాయ్ చేయాలా, గ్రే ఎంజాయ్ చేయాలా? పొద్దున్న 8:30కి ఎప్పుడో తెల్లారుతుంది, సాయంత్రం ఎప్పుడో 4:30కి చీకటి అయిపోద్ది. ఇంకేంద్ర ఎంజాయ్ చేస్తే చింటుగా అన్నట్టు ఉంటుంది. సూర్యుడు మనకి ఎప్పుడో ఒకసారి కనిపిస్తాడు, కనిపించినా కూడా రామ్మ మెరుపుతిగానే అటు ఇటు వెళ్ళిపోతాడు. ఆ టైప్లో ఉంటుంది వింటర్. ఈ వింటర్ వల్ల విటమిన్ డి రాదు, డిప్రెషన్ వస్తుంది, చలికి ప్యాక్ అయిపోతుంటాం. అమ్మ బాబా ఇంకా చాలు అన్నట్టు ఉంటుంది. వింటర్లో సిరీస్ ఆఫ్ కష్టాలు అట్లా పెరిగిపోతుంటుంది ఎక్స్పోనెన్షియలీ. సో ఈ టైప్లోనే ఉంటుంది వింటర్. అందుకే క్లైమాటిక్ కండిషన్స్ ఇక్కడ చాలా వరస్ట్ భయ్య వింటర్ స్టార్ట్ అయితే. కాకపోతే నెక్స్ట్ వచ్చే బొక్క హై ట్యాక్సులు భయ్య ట్యాక్సులు కట్టే బదులు నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్న ఫీలింగ్ వస్తుంది. రావడమేమో ఇంత వస్తుంది, చేతికి రావడమేమో ఇంత వస్తుంది. ఆ టైప్లోనే ఉంటుంది. దాదాపు 42% ట్యాక్స్ కడతారు నీకు పెళ్ళి కాకపోతే. ట్యాక్స్ మిగిలించుకోవడానికైనా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వస్తుంది కొంతమందికి. సో ఆ ట్యాక్సులు కట్టేలోపు చుక్కలు కనిపిస్తాయి మనకు కూడా. సో నేను ఏమంటా అంటే, ఇట్లా ఏ దేశానికి ఉండాల్సిన బొక్కలు ఆ దేశానికి ఉండనే ఉన్నాయి. అట్లా జర్మనీకి అయితే ఇవి ఎప్పుడు పాజిటివ్సే కాదు, నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఇవన్నీ వస్తాయి. సో ఎవరు ఏం చేసినా వివేకంతో ఆలోచించండి, ముందు అడిగేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ దోస్తులతో షేర్ కూడా చేయండి జర్మనీ రావాలని అనుకున్న వాళ్ళతో. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంతవరకు వెళ్ళొస్తాను, బాయ్. అమ్మ బాబోయ్ సోషల్ లైఫ్ ఉంటుంది చాలా. ఓడి అమ్మ, ఒరే వీడియో రికార్డ్ చేసుకొని రా.